వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందంటూ నిరుద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించడం ఉద్రిక్తకు దారితీసింది. మెగా డిఎస్సి పేరిట దగా డిఎస్సి ఇచ్చారని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు క్యాంపు కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఒక్కసారిగా తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిన విద్యార్థి సంఘం నేతలు సీఎం క్యాంపు ఆఫీస్ వైపు దూసుకెళ్లారు. మినీ డిఎస్సి ముద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మోసం చేసిన ముఖ్యమంత్రిని దించేస్తామని హెచ్చరించారు. క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్తుండగా అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలు నిరుద్యోగులను అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెనుగులాట జరిగింది. పలువురి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డిఎస్సి పోస్టులు పెంచాలని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని విద్యార్థి సంఘం నాయకులు నినాదాలు చేశారు. విద్యార్థి సంఘం నాయకులు మోసం చేసి ముట్టగట్టుకున్నటువంటి మీ కబుర్లు ఇదే రోజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నువ్వు ఈరోజు సిద్ధమని చెప్తా ఉంటావు. ఏబీపీ చెప్తా ఉంది నిన్ను మట్టి కనిపించడానికి బిడ్డ ఏబీపీ సిద్ధంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.